నీకే స్తోత్రములు. అందరము చేతులు పైకి లేపి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రాజులు రాజా, అందరూ చెప్పండి. రాజులు రాజా, ప్రభుల ప్రభువా, నీకే స్తోత్రము, నీకే వందనాలు, నీకే స్తోత్రములు. రాజుల రాజా, ప్రభుల ప్రభు, నీకే స్తోత్రములు. రాజుల రాజా, ప్రభుల ప్రభు, నీకే స్తోత్రములు. యేసు సమాధానకర్త, స్తోత్రములు. యేసు సమాధానకర్త, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభుల ప్రభు, నీకే స్తోత్రములు. రాజుల రాజా, ప్రభుల ప్రభు, నీకే స్తోత్రములు. అవును ప్రభువా, నీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే మా హృదయమంతటితో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామని ప్రభువుతో చెబుదాము. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము అని పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి వచ్చిన మాతో ఇప్పటి వరకు మీరు మమ్మల్ని హెచ్చరించారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకపు రాజు ఎదుట మేము మోకరించి ఉన్నాము. ఈ గ్రహింపును మేము కలిగి మీ నామమును ఎల్లప్పుడూ స్తుతించు వారముగా చేయండి. సమాధానకర్త, మా మనస్సులో హృదయములో సమాధానమును దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంతులారా, దేవుని వాక్యం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు మొదటి అధ్యాయము
3వ వచనం నుండి చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. తర్వాత 6వ వచనం కూడా చదువుదాం. అందరూ చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రభునందు ప్రియరా, మనము చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పేతురు ఆయన ప్రజలకు ఉండే కొన్ని సమస్యలను గూర్చి, అలాగే ప్రజలకు వచ్చే శోధనలను గూర్చి, వాళ్లకు కలిగే దుఃఖమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. ప్రతి మనిషి ఒక సమస్యను ఎదుర్కొంటాడు, ఒక శోధనను ఎదుర్కొంటాడు. చెట్టు అనగానే ముళ్ళు ఉంటుంది, పువ్వు ఉంటుంది. ముళ్ళు పువ్వు ఒకే చెట్టుకు ఉంటాయి, అలాగే పండు కూడా ఉంటుంది. కానీ వీటిల్లో ఇష్టమైనది ఏంటి అని అంటే పండు ఇష్టం, పువ్వు ఇష్టం. కానీ ముళ్ళు అంటే మనకిష్టం ఉండదు, కానీ ముళ్ళు ఉంటుంది. అలాగే పిల్లరా, జీవితంలో సక్సెస్ అవ్వటం అంటే అందరికీ సంతోషమే. ఏదైనా సరే వీఆర్ సక్సెస్, మనం జయం పొందాం, విజయం పొందాం అనే మాట చాలా సంతోషకరం, చాలా ఆనందమైన విషయం అది. కానీ సక్సెస్కి ముందు వచ్చేది ఏమిటంటే కష్టం, బాధ, శోధన వస్తుంది. వీటినే సమస్య, ప్రాబ్లం అని పిలుస్తాం. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం దేర్ ఈజ్ నో సక్సెస్. ఇఫ్ దేర్ ఈజ్ ప్రాబ్లం దేర్ ఈజ్ సక్సెస్. సమస్య లేకపోతే విజయం లేదు, సమస్య ఉంటేనే విజయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆమేన్.
కావున ప్రభునంతులరా, ఈ దినము దేవుని వాక్యంలో మనం వినబోయే అంశం ఏమిటంటే, సమస్య అంటే ఏమిటి అసలు? ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అసలు? వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తాయి అనేది మనకు తెలిసి ఉంటే సమస్యను గురించి మనం భయపడం. సమస్య ఎందుకు వచ్చిందో, ఆ తర్వాత ఎలాగో మారబోతుందో తెలియకపోతే భయం వేస్తుంది, ఆందోళన ఉంటుంది, కలవరము వస్తుంది. కావున మనం ఏమిటి అసలు సమస్య అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది? చూడండి పిల్లరా, మనం ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. అయితే మనలో నీకు ఏ సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే బహుశా ఒక్కరు కూడా ఉండరు. సమస్య లేని వ్యక్తి ఎవరు ఉండరు. సమస్యలు మనుషులకు ఉంటాయి, కానీ పక్షులకు ఉండవు. పక్షులందరినీ ఇలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న పావురాలు, కొంగలు, అలాగే రామచిలుకలు, పిచ్చుకలు, ఇలాగన్ని పక్షుల్ని ఇక్కడ ఒక సమావేశం చేసి, ఓ పక్షులారా, మీకేమైనా సమస్యలుంటే చెప్పండి అని అడిగితే, పక్షులంటే అసలు సమస్య అంటే ఏంటో మాకు తెలియదండి, మాకు ఆనందంగా ఉండటమే వచ్చు, సమస్యలు అంటే ఏంటో మాకు తెలియదని చెబుతాయి. అందుకని పక్షులకు బోధ చేయటం చాలా సులభం మనుషులకు చేసే కంటే. ఎందుకంటే మనుషులు ఎప్పుడు సమస్యలే చెబుతారు, పక్షులకి సమస్యలు చెప్పటం రాదు అసలు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈ సమస్యలు నీకు వస్తే ఏం జరగబోతుంది నీ జీవితంలో? కుటుంబంలో సమస్యలు, పిల్లల ద్వారా సమస్యలు, వాళ్ళు చదవకపోతే ఒక సమస్య, కాలేజీకి అని చెప్పి కాలేజీకి వెళ్ళకపోతే అదొక సమస్య, ఆరోగ్యం బాగపోతే అదొక సమస్య, అలాగే జరుగుబాటు లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే అదొక సమస్య, చేసే పని పోతే అదొక సమస్య, ఉద్యోగం పోతే అదొక సమస్య, భార్యాభర్తలు ఐక్యతగా లేకపోతే అదొక సమస్య, పంటలు పండకపోతే ఒక సమస్య. అన్ని సమస్యలే. అసలు ఆ సమస్య ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో అర్థం కాని జీవితాలు మన జీవితాలు. అపోస్తలుడైన పౌలు గారు ఈ సమస్యకు కొన్ని పేర్లు పెట్టాడు. ఏమని పేర్లు పెట్టాడంటే, 6వ వచనంలో చూడండి, సమస్యకు ఆయన పెట్టిన పేర్లు ఏమిటంటే, నానా విధములైన శోధనల చేత. చెప్పండి అందరూ, నానా విధములైన శోధనల చేత. అంటే సమస్యకు పేతురు గారు పెట్టిన పేరు ఏమిటంటే శోధన. తర్వాత ఇంకొక పేరు కూడా పెట్టాడు,
అదేంటంటే, కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే సమస్యకి ఇంకొక పేరేం పెట్టాడంటే దుఃఖము అని పేరు పెట్టాడు. అనగా సమస్యను శోధన అన్నాడు, సమస్యను దుఃఖము అన్నాడు. ఈ సమస్య, ఈ శోధన, ఈ దుఃఖము మనలో ఉంటూ ఉంటాయి. అందువల్లనే కొన్నిసార్లు నెమ్మది ఉండదు, అందువల్లనే కొన్నిసార్లు తినబుద్ధి కాదు, కొన్నిసార్లు నిద్ర పట్టదు, కొన్నిసార్లు ప్రార్థన మీద కూడా విసుగుదల వస్తుంది. ఎందుకో తెలుసా? సమస్య అలా చేస్తుంది. అయితే మనకంటే ముందు భక్తి చేసిన వారికి సమస్యలు రాలేదా? అని ప్రశ్నించుకుంటే, అసలు ముందు మనకంటే ముందు భక్తి ఎవరు చేశారంటావు? మనకంటే ముందు భక్తి ఎవరు చేశారు అనేది నువ్వు ఆలోచన చేస్తే, మనకంటే ముందు భక్తి చేసిన వాళ్ళకి సమస్యలు ఏమన్నా వచ్చినాయా? నెహెమ్యా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి. రాజుగారు దగ్గర ఆయనకు ద్రాక్షారసపు గిన్నెను అందించే వ్యక్తి. అంటే డైరెక్ట్గా రాజుగారి చేతికి అందిస్తూ ఉంటాడు. చాలా పెద్ద జాబ్ అది. రాజుగారి దగ్గరకు వెళ్ళటం, ఆయన చేతికి ఈయన గిన్నెను అందించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ జాబ్, వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. చాలా మంచి ఉద్యోగం అది. కానీ ఉన్నట్లుగా ఉండి ఒక సమయంలో ఆయన ఉద్యోగం పోయింది. సరే, ఎలాగోలే అని అనుకుంటే తీసుకువెళ్ళి ఆయన జైల్లో కూడా వేశారు. అనగా నెహెమ్యా ఒక సమస్యలో పడ్డాడు, అంటే ఒక బంధకాల్లో పడ్డాడు. మనకంటే నెహెమ్యా ముందు భక్తి చేశాడు, కానీ సమస్యలో పడ్డాడు. అలాగే మనకంటే ముందు ఎవరు భక్తి చేశారంటావు? అనగా యోసేపు చేశాడు, దానియేలు చేశాడు, అబ్రహాము చేశాడు, యాకోబు చేశాడు, దావీదు చేశాడు. మరి అంత భక్తి చేస్తే వాళ్ళకి సమస్యలు రాలేదా? వాళ్ళకి సమస్యలు వచ్చినాయి. దానియేలుకు సమస్య వస్తే చెరలో పడ్డాడు. యోసేపుకు సమస్య వస్తే జైల్లోకి వెళ్ళాడు. అబ్రహాముకు సమస్య వస్తే కరువు వచ్చింది. దావీదుకు సమస్య వస్తే అరణ్యములో ఒంటరిగా వెళ్ళి చీకట్లో గాఢాంధకారపు లోయల్లో దాక్కున్నాడు. మరి ఏం చేశారు వీళ్ళు? అనగా ఈ సమస్య వాళ్ళని దేవునిలో బలపడుటకు సహాయపడింది. ఆమేన్. అందరూ చెప్పండి, కొట్టండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. ప్రభునంతులారా, ప్రస్తుతము నీకు ఉన్న సమస్య అది ఏదైనా సరే,
ఆరోగ్యం రూపంలో ఉండొచ్చు, ఆర్థిక రూపంలో ఉండొచ్చు, లేకపోతే నిన్నెవరు లెక్క చేయకపోవచ్చు, నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు, లేక నీ కుటుంబ పరిస్థితులు బాగోలేక ఉండొచ్చు, లేక నువ్వు ఒకటి ఆశిస్తే ఇంకొకటి జరిగి ఉండొచ్చు, ఒకటి జరగాలనుకుంటే దానికి వ్యతిరేకంగా జరిగి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సమస్య వచ్చింది. ఎందుకు ఈ సమస్య నీకు వచ్చింది? ఎందుకు వచ్చింది నీకు ఈ సమస్య? పేతురు గారు అంటాడు, ఈ సమస్యలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే, చూడండి దేవుని వాక్యంలో 5వ వచనంలో చూస్తే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. తర్వాత విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. తర్వాత ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. లేరా, నీకు ఒక సమస్య ఉంది అనంటే, ఆ సమస్య ఎందుకు వచ్చింది అనంటే, పేతురు గారు అంటాడు 3 విషయాలు నీకు జరుగుతున్నాయి. ఎన్ని విషయాలండి? అందరూ 3 వేళ్ళు ఇలాగ పైకి చూపించండి. అందరూ చెయ్యి పైకి లేపండి. మీ కాళ్ళ మీద పెట్టుకొని చూపించడం కాదు, పైకి లేపండి. ఎన్ని రేళ్ళు చూపించారు? 3 రేళ్ళు. అంటే సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే 3 విషయాలు నీకు జరుగుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు నీతో నువ్వు చెప్పుకో, నాకు వచ్చిన సమస్య, నాకు ఉన్న సమస్య 3 విషయాలు నాకు తెలియజేస్తుంది. ఆమేన్. ఎన్ని విషయాలండి? 3 విషయాలు. అబ్రహాముకు వచ్చిన సమస్య అయినా, యోసేపుకు వచ్చిన సమస్య అయినా, దానియేలుకు వచ్చిన సమస్య అయినా, భక్తులకు వచ్చిన సమస్యలైనా ఎందుకు వచ్చినాయి అనంటే, సమస్యలంటే ఏంటో తెలిసిన పేతురు గారే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 5వ వచనంలో, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
మొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.